హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మీ హెల్ప్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. 2026లో దాదాపుగా 1393 ఖాళీలతో ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రాబోతుంది. దాదాపుగా 33 డిస్టిక్లకు సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు దానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటిది, దాంతోపాటు నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎలిజిబిలిటీ అండ్ జీతాలు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. సో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు జూన్ 10 వరకు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. సో మరో 3-4 రోజుల్లో ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. పరీక్ష ఎప్పుడు ఉండొచ్చు సార్ అంటే నవంబర్లో ఉండొచ్చు. అక్టోబర్ ఆర్ నవంబర్లో ఈ యొక్క ఎగ్జామ్ను కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒకసారి చూడండి, జూన్ తీసేస్తే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, సో ఈ 4 months దాకా ఉంటుంది. మినిమం 3 months అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా చూసుకుంటే మీకు 4 months వరకు కూడా దొరికే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ అర్హతలు, ఎలిజిబిలిటీస్ ఏమి ఉండాలి అంటే 10+2 ఉంటే సరిపోతుందండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో ఎవరైనా సరే అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామ్స్కు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఎగ్జామే కాకుండా కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా 10+2 అర్హతతోనే కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఎంతవరకు ఉండొచ్చు సార్ అంటే 40 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. జీతం వివరాలు వస్తే శాలరీ మినిమం ఎంత బేసిక్ పే ఉంటుందంటే 24,000 నుంచి స్టార్ట్ అయ్యి 72,000 వరకు ఈ యొక్క శాలరీ అయితే ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది, ఎంపిక ఏ విధంగా చేస్తారు అంటే మొత్తం మనకు ఇక్కడ చూసుకోవచ్చు అండి. 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ అండి. సో ఇక్కడ 100 marks ఉంటుంది. ఇక్కడ సమయం మాత్రం 90 minutes మాత్రమే ఉంటుందండి. సమయం 90 minutes మాత్రమే ఉంటుంది. పేపర్ 2 మ్యాథ్స్, గణితం 900 మొత్తము 100 మార్కులు ఉంటుంది. ఇక్కడ 90 minutes మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ 2 పేపర్లలో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి ఇక్కడ మెరిట్ తీస్తారన్నమాట. 1:2 అట్లా పిలవడం జరుగుతుంది. 1:2 ఆర్ 1:3 పిలిచిన తర్వాత అభ్యర్థులకు ఇక్కడ వచ్చేసి వాకింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. పురుషుల అభ్యర్థులకైతే 25 kilometers, స్త్రీలకు సంబంధించినటువంటి 16 kilometers. ఇక్కడ 4 hours ఇక్కడ వెళ్ళే ఇక వాకింగ్ టెస్ట్ ఉండబోతుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఈ యొక్క శారీరక సామర్థ్య పరీక్ష భాగంగా వాకింగ్ టెస్ట్ నిర్వహిస్తారన్నమాట. దాంతోపాటు ఇక్కడ మనకు జిల్లాల వారీగా సంబంధించినటువంటి ఖాళీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చండి. మనకు ఆదిలాబాద్ సంబంధించినటువంటి డిస్టిక్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 57 వేకెన్సీస్ ఉన్నాయండి ఆదిలాబాద్లో. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెంలో 114 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి హనుమకొండలో 8 పోస్టులు, హైదరాబాద్లో 6 పోస్టులు, జగిత్యాలలో ఇక్కడ 36 పోస్టులు, జనగాంలో 4 పోస్టులు, జయశంకర్ భూపాలపల్లిలో 103 పోస్టులు ఉన్నాయి. జోగులాంబ గద్వాలలో ఇక్కడ దాదాపుగా 3 పోస్టులు ఉన్నాయి. తర్వాత వచ్చేసి కామారెడ్డిలో 61 పోస్టులు, కరీంనగర్లో 8 పోస్టులు, ఖమ్మంలో 27 పోస్టులు, ఆసిఫాబాద్లో 121 పోస్టులు, మహబూబాద్లో 45 పోస్టులు, మహబూబ్ నగర్లో 27 పోస్టులు, మంచిర్యాలలో 91 పోస్టు, మెదక్లో 54, మేడ్చల్ మల్కాజ్గిరిలో 17, ములుగులో 99, సో నాగర్ కర్నూలులో 142. సో ఈ విధంగా మనకు డిస్ట్రిక్ట్ వైజ్కి సంబంధించినటువంటి దాదాపుగా 33 జిల్లాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అండి. తర్వాత నల్గొండలో 33, నారాయణపేటలో 6, నిర్మల్లో వచ్చేసి 83 పోస్టులు, ఇక్కడ నిజామాబాద్లో దాదాపుగా 52 పోస్టులు, పెద్దపల్లిలో 19, రాజన్న సిరిసిల్లలో 19, రంగారెడ్డిలో 24, సంగారెడ్డిలో 25, సిద్దిపేటలో 28, ఇక్కడ సూర్యాపేటలో 6 పోస్టులు, వికారాబాద్లో ఇక్కడ 43 పోస్టులు, వనపర్తిలో 13 పోస్టులు, వరంగల్లో 10 పోస్టులు, యాదాద్రి భువనగిరిలో 9 పోస్టులు. మొత్తం టోటల్ వచ్చేసి దాదాపుగా 1393 పోస్టులకు ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదించిన విషయం మనకు తెలిసిందే. ఈ నోటిఫికేషన్ అయితే 100% వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్స్ సార్.